అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. జిల్లా కడప నగరంలో రిమ్స్ను ప్రతిష్టాత్మకంగా అప్పుడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి గారు నిర్మించినటువంటి పరిస్థితి ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అనేక మంది కార్మికులు అనేక మంది పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి గారు క్యాన్సర్ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, మానసిక వైద్య హాస్పిటల్ నిర్మించినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా గోడలు కడితే ఉపయోగం ఉండదు. లోపలికి సంబంధించినటువంటి ఉపరితలం వేయాలి. వేసిన తర్వాత దాంట్లో ఫర్నిచర్ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. హాస్పిటల్ నిర్మించిన తర్వాత వైద్య సిబ్బందిని ఏర్పాటు చేయాలి, నియమించాల్సినటువంటి అవసరం ఉంది. నియమించిన తర్వాత ప్రజలకు సంబంధించి పారదర్శకంగా ఏ ఆరోగ్యం బాగలేకపోతుందో, అనారోగ్యం గురవుతారో అనారోగ్యానికి సంబంధించినటువంటి సఫిషియెంట్గా ట్యాబ్లెట్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మేము సిఐటిగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే అక్కడ హాస్పిటల్లో వైద్యుల కొరత, రెండోది సిబ్బంది కొరత, మూడోది అట్లాగే ట్యాబ్లెట్స్ కొరత. ఇవన్నీ ఏమీ లేకుండా బాగా చేసినామని చెప్పడానికి సాధ్యం కాదు. కాబట్టి జిల్లా కలెక్టర్ గారు లేకపోతే వాటికి సంబంధించిన అధికారులు, సూపరింటెండెంట్ గారు ఇప్పటికైనా జోక్యం చేసుకొని వైద్యానికి సంబంధించినటువంటి ట్యాబ్లెట్స్ అన్ని కూడా ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి మేము భావిస్తాం. నెంబర్ 2, ఊరికే చెప్పుకుంటే సాధ్యం కాదు. ఈరోజు అక్కడ ఉన్నటువంటి వైద్య సిబ్బంది చాలామంది ప్రైవేట్ క్లినిక్ నడుపుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అంటే డ్యూటీలు అయిపోయినాక ఎవరైనా ఏమైనా చేసుకోవచ్చు. డ్యూటీ టైమింగ్ ఎగ్గొట్టి పనిచేసే పరిస్థితి కొంతమంది డాక్టర్లు ఈరోజు పనిచేస్తూ ఉన్నారు. అందుకు పర్యవేక్షణ చేస్తున్నటువంటి అధికారులు చూసి చూడనట్లు ఉన్నారు. అక్కడ డీడీ గారు ఉన్నారు, ఏం పట్టించుకోడు. ఇతనికి ఎంత లాభం వచ్చింది, ఎంత ఆదాయం వచ్చిందో తప్ప ఇంకోటి లేదు. రెండోది అట్లా స్వీపింగ్ కానీ లేకపోతే సెక్యూరిటీకి సంబంధించినటువంటి వాళ్ళు కానీ జీవో నెంబర్ 549 ఇంప్లిమెంట్ చేయాలి. కానీ ఎక్కడ ఇంప్లిమెంట్ చేయడం వల్ల పిఎఫ్లో కోత, ఈఎస్ఐలో కోత, వేతనంలో కోత, అన్ని రకాల కోతకు వస్తున్నారు. ఏమాత్రం పట్టించుకోవడం లేదు. అయ్యో కనీసం ప్రాణమన్నా బతుకుతుంది, డబ్బులు ఖర్చు పెట్టలేమని చెప్పి ప్రజలు జిల్లా వ్యాప్తంగా 36 మండలాల నుంచి కడప జిల్లా కడప రిమ్స్ అంటే జీజీహెచ్కి వచ్చిన తర్వాత అక్కడ వస్తే సరైన వైద్యం ఉండదు, లేకపోతే సరైన ట్యాబ్లెట్స్ ఉండవు. ఇటీవల మనం పత్రికల్లో కూడా మనం చూసినాం. అంటే సరైనటువంటి మందులు కొరత లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పి చాలా స్పష్టంగా వచ్చింది. కొంతమంది డాక్టర్లు ఏమనైతే బయటికి రెఫర్ చేస్తూ ఉన్నారు. రెఫర్ చేయడానికి 2 రకాల కారణాలు. ఒకటి, తమ క్లినిక్ మళ్లించి ఆదాయం సమకూర్చుకోవడానికన్నా ఉండాలి. రెండోది, వైద్యం అందడం కోసం చేయడం కోసం అక్కడ ఉన్నటువంటి అధికారులు చిత్తశుద్ధితో పనిచేయకపోవడమైనా జరుగుతున్నటువంటి పరిస్థితి రోజు కనబడుతుంది. కాబట్టి ఇప్పటికైనా ఆడ ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి హాస్పిటల్ ఈరోజు మందుల కొరత లేకుండా, సిబ్బంది కొరత లేకుండా పరిష్కారం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. నిన్ననే పేషెంట్లకు ఇచ్చే డబ్బుల్లో భోజనంలో కూడా నాణ్యత లేదు, సరైనటువంటి నాణ్యత లేదు. కాబట్టి తట్టుకోలేని పరిస్థితి. అట్లాంటి దాంట్లో కూడా కక్కుర్తి పడుతుంటే అధికారులు ఏం పట్టించుకోలేదు. కాబట్టి వీటి మీద విచారణ చేయాలి, న్యాయం జరగాలి, మంచి జరగాలి. ముఖ్యంగా మందుల కొరత లేకుండా చూడాల్సినటువంటి బాధ్యత అధికారుల మీద, అది చేయాలని చెప్పి ప్రత్యేకంగా సిఐటి కోరుతా ఉన్నాం. మీకు వెలుగులోకి తీసుకొచ్చినటువంటి ఆర్టీవీ గారికి ప్రత్యేకంగా సిఐటిగా ధన్యవాదాలు తెలియజేస్తూ పరిష్కారం చేయాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి కడప రిమ్స్ హాస్పిటల్ ఇవాళ హాస్పిటల్లో మందులు కూడా అందుబాటులో లేక ఎక్కడో బయటకు పోయి తెచ్చుకోవాల్సినటువంటి దౌర్భాగ్య స్థితి. చిన్న జబ్బులకే చిన్న సమస్య వచ్చినా కూడా వాటిని రెఫర్ చేస్తే తిరుపతి లాంటి పట్టణాలకు తిరిగి రెఫరల్ హాస్పిటల్గా మార్చేటటువంటి పరిస్థితి ఇవాళ అధికారులు, అధికార పార్టీ నేతలు తీసుకురావడం అనేటువంటిది చాలా సిగ్గుచేటైనటువంటి అంశం. రిమ్స్ అంటే ఒక పక్కేమో పాలక ప్రభుత్వము, అధికారులు ఏం చెప్తా ఉన్నారు, రిమ్స్ అనేటువంటిది స్పెషలైజ్డ్, క్యాన్సర్కు స్పెషల్, హార్ట్ స్పెషల్, కిడ్నీ స్పెషల్, అంటే స్పెషలైజేషన్ వైద్యం అందిస్తామని ఒకవైపు చెబుతూనే ఇంకోవైపు జనరల్ ట్రీట్మెంట్ కూడా అందుబాటులో లేనటువంటి పరిస్థితికి దిగజారుస్తున్నారని అంటే నిధుల లేమితనము, ఇంకో పక్క నిధులు కేటాయించడంలో కూడా ప్రభుత్వము సాచివేత వైఖరి అవలంబిస్తూ ఉందని చెప్పడానికి ఇది ఒక వైఖరి. అట్లే ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహించేటువంటి సొంత జిల్లాలోనే రిమ్స్ హాస్పిటల్ ఈ విధమైనటువంటి దౌర్భాగ్య స్థితి ఉంటే ఇంకా రాష్ట్రంలో ఏ విధమైనటువంటి పరిస్థితి ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వము ఇవాళ తక్షణము
హాస్పిటల్లో కావలసినటువంటి మెడిసిన్కు కావలసినటువంటి డబ్బులు కేటాయించాలా, తర్వాత వైద్య పరీక్షలకు అవసరమైనటువంటి ఎక్విప్మెంట్స్ కూడా అందుబాటులోకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. స్పెషలైజేషన్కు కావాల్సినటువంటి డాక్టర్స్ రిక్రూట్మెంటు, స్టాఫ్కు సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ప్రధానంగా వైద్యం పైన కాన్సన్ట్రేషన్ పెట్టకపోతే దాని ప్రభావం సామాన్య పేద మధ్యతరగతి కుటుంబాలపైన ఎక్కువ ప్రభావం చూపుతుంది. కాబట్టి వైద్యం పైన ఒక పక్క కేంద్ర ప్రభుత్వం కూడా గొప్పగా చెప్తా ఉంది, మేము ప్రతి జిల్లాలో కూడా హాస్పిటల్ పెట్టడానికి ఆయుష్మాన్ భారత్ అనేటువంటి ఇది, లేకపోతే ఇంకొకటి పేర్లేమో బాగా ముద్దు పేర్లు పెట్టి జనాన్ని ఊరిస్తారు తప్ప ఆచరణలోకి వచ్చేటప్పటికి దానికి తగ్గట్టు ఎక్విప్మెంట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేటువంటిది, వైద్యానికి అయ్యేటటువంటి మౌలికమైనటువంటి వసతులు కల్పించడంలో అనేటువంటిది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ ఆలోచన పెట్టకపోవడం మూలంగా క్షేత్రస్థాయికి వచ్చేటప్పటికి అనివార్యంగా ఇవాళ ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించాల్సినటువంటి, పొరుగు జిల్లాలకు పరుగులు తీయాల్సినటువంటి పరిస్థితి. అందులో సీజనల్ జ్వరాలు ఇప్పుడు ప్రబలేటువంటి ప్రమాదాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ క్రమంలో ప్రభుత్వము, అధికార యంత్రాంగము అప్రమత్తం కాకపోతే దీని ప్రభావము సామాన్య పేద మధ్యతరగతి కుటుంబాలపైన పడి అప్పుల ఊపులే కూరుకుపోయేటువంటి అనివార్య పరిస్థితి దాపురించే ప్రమాదం ఉంది. కాబట్టి పేదల ప్రాణాలతో చెలగాటమాడకుండా వైద్యానికి అయ్యేటటువంటి మౌలికమైనటువంటి వసతులు కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాజశేఖర రెడ్డిగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏర్పాటు చేసినటువంటి రిమ్స్ ఆసుపత్రి జగన్మోహన్ రెడ్డి హయాంలో అది దీనావస్థకు తిరుగుకునేటువంటి పరిస్థితి నెలకొంది. రోజువారీగా దాదాపు 3,000 నుంచి 5,000 మంది ఓపీ టికెట్లు, అలాగే 1000 బెడ్స్ కలిగినటువంటి రిమ్స్ ఆసుపత్రి ఈరోజు రోజువారీ మాత్రలు ఇచ్చేదానికి కూడా లేనటువంటి పరిస్థితికి ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందంటే చాలా బాధపడాలా. ఎందుకంటే రాష్ట్రంలోనే లేదా రాయలసీమలోనే నడిబొడ్డుగా ఉన్నటువంటి రిమ్స్ ఆసుపత్రి ఈ మధ్య కాలంలోనే దాన్ని అప్గ్రేడ్ చేస్తాం, క్యాన్సర్ ఆసుపత్రి చేస్తాం, కంటి ఆసుపత్రి చేస్తాం, అలాగే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా రూపాంతరం చెందుతామని చెప్పి జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పినాడు. కానీ దాని ఆచరణలో ఎక్కడే కానీ సాధ్యాలు లెక్క చేయకుండా, ఒక్క పైసా బడ్జెట్లో కేటాయించకుండా ఈ యొక్క రిమ్స్ను దీనావస్థకు చేరే పరిస్థితి ఉంది. కేవలం రెఫరల్ హాస్పిటల్గా చిన్న ఏదైనా జబ్బు వస్తే కన్నా మీరు కర్నూలు పోండి, తిరుపతికి పోండి, లేదా చెన్నైకి పోండి, హైదరాబాద్కు పోండి అనేటువంటి దీనస్థితిలో ఈరోజు ఈ యొక్క రిమ్స్ ఆసుపత్రి ఉంది. అలాగే రోజువారీగా అక్కడ వచ్చేటువంటి రోగులకు కనీస మౌలిక వసతులు కూడా, అంటే ఈచర్లు కానీ లేదా ఏసీ, మామూలుగా ఎమర్జెన్సీ వార్డులో ఏసీ కూడా కరెంటు పోయే పరిస్థితి నెలకొందని చెప్పి ఈ మధ్య కాలంలోనే రోగులు గగ్గోలు పెరుస్తున్నారు. అలాగే కాన్పుల వార్డులో కూడా తగినటువంటి బెడ్స్ లేక రోజువారీగా వచ్చేటువంటి సామాన్య మధ్యతరగతి, బిలో మధ్యతరగతి యొక్క కుటుంబాలు దీనావస్థకి అక్కడే ఉండి, రోగులు బాగయ్యేంత వరకు, రోగం బాగైపడేంత వరకు అక్కడే ఉండి పోయే పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం లేదా అధికారులు కళ్ళు తెరిచి అక్కడికి వచ్చేటువంటి రోగులకు రోజువారీ మందులు, అలాగే అక్కడ మౌలిక వసతులు కల్పించడంలో దృష్టి పెట్టాలని చెప్పి ఈ యొక్క ప్రజానీకమంతా ముక్తకంఠంతో ఈ యొక్క పాలకులను మధ్యతరగతి లేదా బిలో మధ్యతరగతి కుటుంబాలు అక్కడికి పోయిన తర్వాత చూపించుకున్న తర్వాత తగిన రోగానికి ఉచితంగా మందులు ఇవ్వాల్సినటువంటి రిమ్స్ ఆసుపత్రుల్లో వాళ్ళే వైద్యాధికారులు ఇక్కడే జనరిక్ ఆసుపత్రుల్లో మందులు కొనండి అనేటువంటి రెఫర్ చేయడం, అలాగే బయట వాళ్లకు అనుకూలంగా ఉన్నటువంటి మెడికల్ స్టోర్లో పోయి పలానా మెడికల్ స్టోర్లో మందులు దొరుకుతాయని చెప్పి చెప్పడం అనేటువంటిది సిగ్గుతో తల వంచుకోవాలా. రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా, జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళందరూ ప్రజాప్రతినిధులు కూడా ఈరోజు కనీసం అక్కడ పోయి ఈ యొక్క రోగుల పరిస్థితి తెలుసుకోవాల్సినట్టు ఉంది. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ దృష్టి సారించి యుద్ధ ప్రాతిపదికపైన రిమ్స్లో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించేందుకు దృష్టి సారిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.